అమ్మా అలాంటి కారణజన్ములందరినీ నువ్వు అనుగ్రహిస్తావమ్మా, సరే. పరం తేషాం మధ్య తరల విరలోహం తవ సుత. అమ్మ నేను ఏనాడు నా చంచలమైన మనస్సు అమ్మ, నేను ఏనాడు సరిగ్గా నీ మీద మనసు పెట్టలేదు, నేనేమి రమణ మహర్షిని కాదు. కానీ నువ్వు నన్ను అనుగ్రహించడానికి ఒక క్వాలిఫికేషన్ ఉందమ్మా నాకు. ఏమిటంటే ఇప్పుడు తల్లికి ఒక 5 పిల్లలు ఉన్నారనుకోండి. ఈ కాలం అయితే ఒకళ్ళు ముద్దు 2 హద్దు, ఏదో 3 వద్దు అనేది అంటారు కదా. ఆ కాలంలో అలా కదా, 5, 6, 10 మంది పిల్లలు ఉన్న ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ పాతకాలం వాళ్ళందరికీ తెలుసు. ఆ తల్లికి 10 మంది పిల్లలు ఉండి అందులో ఒక 2 పిల్లలు ఐఏఎస్లు, ఒక 2 పిల్లలు ఐపీఎస్లు, అలాగే కూతుళ్ళు అందరూ పెద్ద స్థాయిల్లో ఉండి అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. ఒక్క అబ్బాయి మాత్రం పాపం ఏదో అంగవైకల్యంతోనో మానసిక వైకల్యంతోనో చదవడం రాక ఏమి మాట్లాడటం రాక అలా ఉండిపోయాడు అనుకోండి. ఈ తల్లికి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా, వీడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? ఈ కుర్రవాడి మీదే ఉంటుంది. అలా ఉంటేనే తల్లి. అంతే, తల్లి అనే దానికి డెఫినేషన్ అది.